నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఏం తప్పు చేశారో తెలియదు, కానీ ఇప్పుడైతే మాత్రము మాజీ ఎమ్మెల్యేలకు మంత్రులకు ఒక టార్గెట్గా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఇందులో ప్రధానమైన అంశంలో వచ్చింది పేర్లు రెండు మాత్రం ఖరారవుతూ ఉన్నాయి. ఒక పక్క మాజీ మంత్రి కొడాల నాని, అలాగే వల్లభనేని వంశీ. ఇదంతా కూడా పార్టీలో అతలాకుతలం చేస్తూనే ఉంది. ఎందుకంటే వీళ్ళు నోటు దురుసా లేకపోతే ప్రభుత్వమే గతం చేసిందా అనేదైతే మాత్రము చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. ఇప్పుడైతే మాత్రం ఆ ఇద్దరు పేర్లు ఎక్కడ కనిపించడం లేదు, వినిపించడం లేదు. ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నారని కూడా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు కూడా తెలియడం లేదు. కానీ కూటమి ప్రభుత్వం అయితే మాత్రము వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా బయటకు తీస్తూనే ఉంది. ఇందులో ప్రధానంగా అయితే మాత్రం వల్లభనేని వంశీ గత ప్రభుత్వంలో చాలా తప్పులే చేశారు. ఎందుకంటే అతను చేసిన టీడీపీ కార్యాలయం పైన దాడులే కానీ లేకపోతే వ్యక్తిగత దోషణలే కానీ అనేకమైన ప్రక్రియలకు మాత్రం మించే చేశారు వల్లభనేని వంశీ. అలాగే కొడాలి నాని, అది రాష్ట్రంలోనే ఈ పేరు ఎవరికి కూడా కొత్తగా అవసరం లేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నారా అని ఎవరు కూడా తెలియడం లేదు. వీళ్ళిద్దరూ కూడా చేసిన తప్పులన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉన్నారు కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఆ స్థానిక మాజీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు అని గాలిస్తూనే ఉంది ఏపీ ప్రభుత్వం. అయితే వీళ్ళు చేస్తున్న తప్పులైతే మాత్రము ఖచ్చితంగా వెలుగులను తీసుకువచ్చి వాళ్ళన్నింటిలో కూడా ప్రజల్లో ముందర పెడుతూమంటున్నారు కూటమి ప్రభుత్వం. వీళ్ళు మాట అనేది చాలా అదుపులో ఉండాలి. మాట అనేది జారితే ఎంత ప్రమాదమో వీళ్ళిద్దరిని చూస్తూనే తెలుస్తూ ఉంది. కానీ ప్రస్తుతం అయితే మాత్రము భారీ బందోబస్తుతో ఎక్కడైనా సరే ఆచూకీ అన్నట్టుగా పోలీసు గాలిస్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు నాయకులు కూడా చాలా పేరు ఉన్న నాయకులు, కానీ ప్రస్తుతం వాళ్ళంతా కామ్. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో ప్రశ్నించే పాత్ర పోషించవలసిన సమయంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే వీళ్ళకే భద్రత లేదు అన్నప్పుడు స్థానిక కార్యకర్తలకి ఏ భరోసా ఇస్తున్నారో అర్థం కావడం డైనమాలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ ప్రశ్నించే గొంతుకి ఎందుకు మౌనం వహిస్తూ ఉంది? ఇక్కడ స్థానిక గతంలో ఎమ్మెల్యేలు వీళ్ళిద్దరూ చేసిన తప్పు తెలనా? ఇలాగే మంత్రులందరూ కూడా మాజీ మంత్రులు చాలా తప్పులు చేశారా? వీటికన్నింటినీ కూడా ప్రశ్నార్థకంగా మారింది. కానీ కార్యకర్తలు మాత్రం డైనమాలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పక్క ప్రత్యేక ప్రతిపక్ష పాత్ర కావాలని హైకోర్టుకు వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి ఏమో మళ్ళీ హైకోర్టుకు వెళ్ళిన ఒక గండాలను అనేది చాలా తగ్గించారన్నాం. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే రాష్ట్రంలో అసలు ఈ గందరగోళం ఏంటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే మాత్రం డైనమాలో ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రతి తప్పు చేసిన వాళ్ళందరూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటుంది కూటమి ప్రభుత్వం. అయితే గతంలో ఎందుకు వీళ్ళు ఓవర్ యాక్షన్ చేశారు? ఇలా చేస్తే మళ్ళీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో వీళ్ళ యొక్క పేర్లే ఎక్కువ నిదర్శనం. ఏది ఏమైనప్పుడు కూడా పరిపాలన అనేది సౌలభ్యం కోసమే జరగాలి, కానీ గత ప్రభుత్వంలో అయితే మాత్రము వ్యక్తిగతంగా దూషించడం, వ్యక్తిగత దాడులు చేయడం, ఇవన్నీ కూడా ఒక మంచి వాతావరణానికైతే మాత్రము నెలకొల్పలేదు. కానీ ఏది ఏమైనప్పుడు కూడా ఇందులో పార్టీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఉంటారు. అయితే వీళ్ళు వ్యక్తిగతంగా దాడులు చేస్తూ ఉన్నారని ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం మేమెక్కడ కూడా దాడులు చేయడం లేదు, మీరు చేసిన తప్పులే వెలుగులో తెస్తామంటుంది. ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి వాతావరణం ఏర్పడాలని ప్రజలు మళ్ళీ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా అత్యధిక మెజార్టీ ఇవ్వడం జరిగింది. మంచి వాతావరణం నెలకొల్పాలి, ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలతో కూడా అభివృద్ధికి వెళ్ళాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఉద్దేశించి ప్రతిపక్ష పాత్ర పోషించి ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళకపోతే స్థానిక ఎమ్మెల్యేలతో ప్రజల పక్షాన మాత్రం పోరాడాల్సి ఉంది. ఇక్కడ ప్రజలు గాలికి వదిలేసి ఇతర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అభివృద్ధి పైన కాకుండా కూటమి ప్రభుత్వం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది అంటున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల గాలికి వదిలేసి పూర్తిగా మమ్మ కోర్టులకు వెళ్ళి మాకు సెక్యూరిటీ కావాలని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ప్రజలను మాత్రం ప్రశ్నించే తత్వం ప్రజాపక్షాలు పోరాడాల్సింది పార్టీల బాధ్యతే. కానీ వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి అవి వెంబడిస్తూ ఉన్నాయి. ఎందుకు భయపడుతూ ఉన్నారు, ఎందుకు ఆందోళన చెందుతూ ఉన్నారు, ఎవరు కూడా రాష్ట్రంలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఒక మంచి వాతావరణం ఏర్పడాలి, దానికోసమే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని ప్రజలు అంటూ ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా మాత్రం ఎవరు పోకుండా ఒక మంచి పరిపాలన దిశానిర్దేశం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. చూస్తూనే ఉండండి ఎంవి న్యూస్. నేను మీ ఎంవి నాయుడు.